మరో 48 గంటల్లో మేషరాశి వారిని వేధించే సంఘటన జరగబోతోంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. కలలో కూడా ఊహించని రీతిగా కనురెప్ప మూసి తెరిచేలోపు ఊహించని నష్టమైతే జరగబోతుంది. ఒక చీకటి అగాధం అనేది ఏర్పడబోతుంది. ఇక మీ మనసును నిర్భరంగా ఉంచుకోండి. ఇన్నాళ్ళు మీకు దగ్గరగా ఉన్న వారితోనే మీకు ఒక పెద్ద అనర్థం జరగబోతుంది. ఇక మీ బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు ఒక అడుగు వెనక్కి వేయాల్సిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది. ఇక ఈ పరిస్థితుల్లో బంధం ముఖ్యమా లేదా అహంభావం ముఖ్యమా అనేది మీరే తెలుసుకోవాలి. మీరు నిలబెట్టుకోవాల్సిన బంధం మీ జీవిత భాగస్వామితో కావచ్చు, మీ తోడపుట్టిన వారితో కావచ్చు, అలాగే మీ ఇంట్లో బంధువులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు. వారు మీకు బాగా అలవాటైన వారు. వారు లేనిదే రోజు గడవదు అనే పరిస్థితి కూడా మీది. కానీ మీలో ఉన్న ఒకే ఒక లక్షణం చెప్పుడు మాటలు వినే లక్షణం. ఇదే మీకు ఈ పరిస్థితికి కారణమవుతుంది. ఇక ఈ పరిస్థితిలోకి మీరు వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నిత్యం శివారాధన చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి.